నమస్తే, మనతో పాటు ఉన్నారు శ్యామ్ కుర్మ. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే. నమస్తే. ఏందన్న ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ బీసీల మీద ఒక ప్రేమ అనురాగాలు కురిపిస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది వాతావరణం. ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు అన్నది? ఇది ప్రేమ అనేది భయంతో వచ్చిన ప్రేమ అని అనుకోవాలి. ఎందుకంటే ఒక్కసారిగా బీసీల లెక్కలు తక్కువ తీసేసరికి బగ్గుమన్నది రాష్ట్రం అంతా. బీసీ మేధావులు కానీ, ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాల అధ్యక్షులు కానీ, ప్రతి ఒక్కరు విద్యా యువజన అందరూ, విద్యార్థి నాయకులు కానీ, యువజన నాయకులు అందరూ ఒక్కసారి రోడ్ ఎక్కడంతో దెబ్బకి తారుమారే పరిస్థితికి వచ్చింది. మార్చి 9వ తారీఖు నాడు కూడా మేము పిలుపునిచ్చినాం. హైదరాబాద్ మొత్తం లక్షలాది మందితోనే దిగ్బంధం చేద్దామని చెప్పేసి కూడా పిలుపునిచ్చినాం. ఈ దెబ్బకి ఏంటంటే ప్రభుత్వం పునరాలోచనలో పడ్డది. మనం చేస్తున్నటువంటి తప్పిదాలు ఇది చరిత్రహీనులుగా మిగిలిపోతామని చెప్పేసి పునరాలోచన పడి మనము చేసినటువంటి తప్పిదాలు సరిదిద్దుకోవాల్సిందే అని చెప్పేసి మేము కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే చాలా అవకాశాలు ఇచ్చినాం, చెప్పినాం. కాబట్టి వాళ్ళు కూడా సీఎం గారు నిన్న మీటింగ్ పెట్టుకొని డిప్యూటీ సీఎం గారు, సీఎం మరియు మిగతా మంత్రులతోని ఖచ్చితంగా ఈ తప్పిదాలను సరిదిద్దుకోవాల్సిందే అని చెప్పేసానని, మిగిలిన పర్సెంటేజ్ను కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసానని వాళ్ళకు నిర్ణయం తీసుకురు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఆ స్వాగతిస్తూనే ఈరోజు కూడా అందరు మేధావులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే అన్న వాస్తవానికి ఏదైతే 100% చేసిన కులగణన అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 3.71% కంప్లీట్ కాలేదు, ఇన్కంప్లీట్ ఉన్నది, ఖచ్చితంగా వాళ్ళందరూ కావాలని చెప్పి కూడా కొంతమంది హాజరు కానట్టు కూడా చిత్రీకరించి చెప్తా ఉన్నది. ఇది ఎంతవరకు నిజం ఉంది అంటే గతంలోనేమో 100% అయిపోయిందని చెప్పింది, ఇప్పుడేమో కొంతమంది మిగిలి ఉన్నారు, వాళ్ళు చేసుకోలేదు, సర్వేలో పాల్గొనలేదని కూడా చెప్తా ఉన్నది. అంటే ఎట్లా నమ్ముతున్నా దీనికి రానున్న అసెంబ్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, అందులో మరి అనుకున్నటువంటి రిజర్వేషన్ బీసీలకు దక్కుతుంది అనుకోవచ్చా ఈసారి? వాళ్ళు మొన్న అసెంబ్లీలో ఈ కాగితాలు తీసుకొచ్చినప్పుడే, వాళ్ళు ఈ తీర్మానం గురించి మాట్లాడినప్పుడే కొందరేమో 97%, 96%, 99 పాయింట్ అయిందని, ఒక 3.1% మిగిలిందని చెప్పి ఒక రకంగా మాట్లాడారు. దాని తర్వాత మా బీసీ సంఘాలను కూడా ఇక్కడ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మరియు మిగతా బీసీ నాయకులు, రాజ్యసభ సభ్యులు, సలహాదారులు కేశవరావు గారి అందరి ఆధ్వర్యంలో బీసీ సంఘాలు మేధావులతో చర్చలు చేశారు. చర్చలు చేసినప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఇన్పుట్స్ను కూడా వాళ్ళకి అందించడం జరిగింది. ఏవైతే లోపాలు ఉన్నాయో సరి చేసుకుందన్న. ఎందుకంటే మీ పైన కక్షతో మేము మాట్లాడుతుంది కాదు, బీసీల పైన కక్షతో మీరు చేస్తున్నటువంటి కాదు, కాకపోతే జరిగిన తప్పిదాలు వాటి గురించి మీరు ఈ సరిదిద్దుకోండి అని చెప్పేసానని 3.5% ఏదైతే ఉన్నదో మిగిలిపోయింది అది చేయమనన్నాం. అట్లనే కాపీలు అంటే ఈ ఫామ్స్ ఫిల్ చేసుకున్న వాళ్ళు కూడా ఎంట్రీ చేసుకోవడానికి కొందరికి అప్పచెప్పారు, కొందరు స్టూడెంట్స్కి అప్పచెప్పారు, కొందరికి ఇంకా అధికారులకు అప్పచెప్పారు. అందులో అవకతవకలు జరిగినాయి. అందులో అవకతవకలు జరగడం వలన ఎస్సీ బదులు బీసీ అని, బీసీ బదులు ఓసీ అని, ఓసీ బదులు ఇట్లా ఎన్నో అవకతవకలు జరిగినాయి. కాబట్టి మేమున్న మా దగ్గర నుంచి ఏంటంటే కొన్ని ఇన్పుట్స్ ఇచ్చినాం, ఇవన్నీ సరి చేసుకోండి, ఒకసారి పునఃసమీక్ష చేసుకొని ఫామ్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. ప్లస్ ఒక ఇంటి దగ్గర వెళ్తే ఒక బిల్డింగ్లో ఒక 10 పోర్షన్లు ఉంటాయి. ఆ 10 పోర్షన్లలో ఏంటంటే ఒక ఇంటి ఓనర్ చేసుకొని మిగతా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఒకసారి దీనికి ఒక పెద్ద ప్రచారం చేయాలని చెప్పేసి అని కూడా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక బాహుబలి సినిమానే రిలీజ్ అయితే మనం చిన్న 4 ఏళ్ళ పిల్లగాని దగ్గర నుంచి ముసలోని వరకు అరే ఏంద్రా ఈ సినిమా గురించి ఇంత ప్రచారం అవుతుంది, ఏముంది ఇలా అని అయ్యేటట్టు ప్రమోషన్ చేస్తారు. మరి ఎందుకు మనం ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం, చరిత్రలో నిలిచిపోయేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, వారి బృందానికి కానీ మేము ఒకటే సూచించినాం, ఈ ప్రచారం ఎంత చేస్తే అంతగా దీనిపైన అవగాహన వస్తుంది. కాబట్టి ప్రచారం చేయాలి, ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి, అవసరమైతే డోర్ టు డోర్ మళ్ళీ క్యాంపెయిన్ చేయించాలి. ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్ అయితే ఏ విధంగా చేస్తారో దీన్ని కూడా పూర్తి ప్రచారం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది.